వడ్డీ లేకుండా 50,000 రుణం అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అవును, రాష్ట్రంలోని కొంతమంది రైతులకు వడ్డీ లేకుండా 50,000 వరకు రుణం అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రి గారు అయితే ప్రకటన చేశారనమాట. అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అధిక ఉత్పత్తి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి 2 ఏళ్లకు 50,000 వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. రైతులు ఆశించినంతగా ధరలు లేని గ్రేడ్, అదేవిధంగా ఆఫ్ స్టైల్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ రెండింటి కోసం కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ సీజన్కు పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీల ఎస్సీవీ పొగాకు పండించడానికి అనుమతినిస్తే రైతులు వివిధ కారణాల వల్ల దాదాపు 240 మిలియన్ కిలోలు అయితే వేశారు. 100 మిలియన్ కిలోల టన్నులు అదనంగా వచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అధిక పంటల కారణంగా రేట్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎంపీల వరకు కేంద్రంతో పలు దఫాలు చర్చల తర్వాత అన్ని రకాల పొగాకు రైతులకు ఒక బార్నికి 2 ఏళ్ల కాలానికి 50,000 వడ్డీ లేని రుణం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే వీరికి 50,000 వరకు కూడా రైతులకు సంబంధించి 50,000 రుణాన్ని 2 ఏళ్ళలో ఏటా 50% చొప్పున చెల్లిస్తే సరిపోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి రైతులకైతే రుణం అయితే ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో వీరందరూ కూడా ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట, రుణం ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.